నమస్కారం. మన కేంద్ర ప్రభుత్వం సైన్స్ సంస్థల్ని, సైన్స్ అవార్డుల్ని, సాహిత్యకారుల్ని, జర్నలిస్టుల్ని, మేధావుల్ని ఎలా ఇబ్బంది పెడుతుందో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ముఖ్యంగా సైన్స్ విషయానికి వస్తే మనకు 3 సంస్థలు ఉన్నాయి. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ INSA, అలాగే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా NASI, మూడవది ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ IAS. ఈ 3 ముఖ్యమైన సంస్థల్ని 10-11 ఏళ్లుగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఇందులో ఒక సంస్థ వారు సైన్స్ పరిశోధనలకు, సైన్స్ విద్యార్థులకు, సైన్స్ శాఖలో పనిచేసే ప్రొఫెసర్లకు, శాస్త్రవేత్తలకు అవార్డులు కూడా ఇచ్చేది. మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాటన్నిటినీ రద్దు చేసింది. అందుకే నేనేమంటున్నా అంటే అసలు అవార్డులు కాదు, ఏకంగా విజ్ఞాన శాస్త్రాన్నే నిషేధించండి, సైన్స్ను ఈ దేశంలో నిషేధించండి. అప్పుడు హాయిగా ఉండండి. మీకు కావలసిన విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసుకుంటూ, మారణకాండలు చేసుకుంటూ, హత్యలు చేయించుకుంటూ మీరు పదవులు అనుభవిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు సైన్స్ను పక్కన పెట్టిన దేశం ఏది పురోగమనంలోకి పోలేదు. మనకు చరిత్ర చెబుతుంది, సమకాలీన పరిస్థితులు కూడా చెబుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది. ఆ జపాన్ చూడండి, చిన్న దేశం, ఎప్పుడు భూకంపాలు అయినా కూడా అది అంత ప్రగతిని సాధించింది. అట్లాంటి వాటితో మనం పోల్చుకోకూడదా? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏమిటి అంటే, ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 10-12 ఏళ్లుగా తీవ్రంగా కొన్ని విషయాల మీద అది పట్టుదలగా ఉంది. ఏమిటి అంటే, దేశంలో ప్రశ్న బతికి ఉండకూడదు, ప్రశ్నను చంపేయటమే వాళ్ళ విద్యుక్త ధర్మంగా పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నారు. రెండోది, దేశంలో వైజ్ఞానిక స్పృహ అసలే ఉండకూడదు. తర్వాత ఆ వైజ్ఞానిక స్పృహకు మొదటి స్థానం ఇచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరు ఎవ్వరూ ఎత్తకూడదు. ఎవరైనా ఎత్తితే, ఆయన గొప్పతనం గురించి మాట్లాడితే ఇకపై నుండి కఠినమైన శిక్షలు ఉంటాయి అని చెప్పకనే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు ఒక సందేశం ఇస్తోంది. మనకు అర్థమవుతుంది కదా. ఇకపోతే గత జ్ఞాపకాలు ఎవ్వరికీ ఉండకూడదు, గత చరిత్రను ఎవ్వరూ తవ్వి తీయకూడదు. అంతే, వాళ్ళు చెప్పిందే మనం వినాలి తప్ప ఇది అసలైన వాస్తవము, ఇది నిజము, ఇది చరిత్ర అని ఎవ్వరూ ఎక్కడ ఏమీ మాట్లాడకూడదు. ప్రభుత్వం వారి మన్ కీ బాత్ మాత్రమే విని మనం చెవులు ఊపుకుంటూ కూర్చోవాలి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని మేము గొప్పగా బతకరిస్తున్నాం అని మన దేశ నాయకులు విదేశాల్లో చెప్పి వస్తుంటారు. వాటిని విని నోరు మెదపకూడదు, గమ్మున కూర్చోవాలి. తప్పితే అది ఎట్లా జరుగుతుంది? ఇక్కడ జరుగుతున్న దానికి విరుద్ధంగా వాళ్ళు చెప్తున్నారే అన్న మాట మాట్లాడకూడదు. అది మైనారిటీలను స్వంత బిడ్డల్లా చూసుకుంటున్నామని అంతర్జాతీయ వేదికల మీద మన నాయకులు ప్రసంగించి వస్తారు. అవి విని మనం ఇక్కడ చప్పట్లు జరుస్తూ ఉండాలి. ఇక్కడొకటి జరుగుతుంటే అక్కడొకటి ఎందుకు చెప్తున్నారు అని ఎవరు ప్రశ్నించకూడదు. ఎందుకంటే మొదలే చెప్పా కదా, దేశంలో ప్రశ్న బతికి ఉండకూడదు. అది ఈ కేంద్ర ప్రభుత్వం వారి సిద్ధాంతం. బేటీ బచావ్ బేటీ పడావ్ నినాదాన్ని ప్రతి ఊర్లో సందు గొంతుల్లో నినదిస్తూ తిరుగుతూ ఉండాలి.
వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా జరుగుతూ ఉండాలి. ఆ బీజేపీ నాయకుడే ఒకడు రేప్ కేసులో పోయి బెయిల్ కోసం పోతే సుప్రీంకోర్టు కొట్టేసింది. అట్లాంటివి వీళ్ళకి కనబడవు, బుద్ధి తెచ్చుకోరు, సవరించుకోరు. కొన్నేళ్ల కింద ఏమైంది, దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మహిళా క్రీడాకారుల మీద దౌర్జన్యం జరిగింది అని తెలిసినా కూడా ఏమీ జరగనట్టే ఉంటారు. ఇప్పుడు ఎన్నిసార్లు ఎన్ని దేశాలలో అవమానాలు పాలై వస్తున్నారో వీళ్ళకి అర్థం కావటం లేదా? మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక ఇంటర్వ్యూలో భారత ప్రధానిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు సంధించాడు. అసలు అవి ఏమీ వినబడనట్టే మొహమాటపు నవ్వులు నవ్వుకుంటూ చేతులు ఊపుకుంటూ మన నాయకుడు తిరిగి వచ్చాడు కదా. ఇది మన దేశ పరిస్థితులు. ఒక జడ్జిని చంపించిన వాడిని మన దేశ పౌరులు హోమ్ మినిస్టర్ చేసుకుంటారు. వరుసబెట్టి మారణ హోమాలు చేసిన వాళ్లను ప్రధానిగా కొనసాగిస్తూ ఉంటారు. బయటి దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్ని ప్రశ్నలన్నా అడగనీయండి, మన ప్రధాన నాయకుడు ఏమీ నోరు విప్పడు. పైగా ఒకే మాట చెప్పుకొని వస్తాడు, ప్రజాస్వామ్యం మా డిఎన్ఏలో ఉంది అని చెప్పి వస్తాడు. అయ్యా ఎవ్వడు అడగలేదేమో డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏమిటి, దానికి కొంచెం కథాకమ్యం వేసి చెప్తారా అని ఎవడైనా అడిగితే అప్పుడు ఉంటుంది. సో ఇలాంటివి వాషింగ్టన్ డీసీలో, ఇక్కడ కాదు, వాషింగ్టన్ డీసీ ప్రధాన వీధుల్లో భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం మీద అక్కడి జనం విమర్శలు గుప్పిస్తూ ఉంటే అసలు ఏమీ వినబడనట్టు ఏమీ తెలియనట్టు మన ప్రధాన నాయకుడు ఏం చేశాడు, దులుపుకొని తిరిగి వచ్చాడు. తిరిగి వస్తూనే ఉన్నాడు. ఇక్కడ చూడండి తమాషా, ఈ దేశంలో పరిశోధనలు చేసేవారికి, సాహిత్య రంగంలో కృషి చేసేవారికి అవార్డులన్నీ రద్దు చేస్తారు, ఎవరికి అవార్డులు ఇవ్వరు. ఈయన మాత్రము పేరు ఊరు లేని చిన్న చిన్న దేశాలకు పోయి అక్కడ గొప్పగా తిరిగి అక్కడ మోడీ మోడీ అనిపించుకొని దానికి కూడా ఇక్కడి డబ్బులు తీసుకుపోయి ఖర్చు పెట్టి అక్కడ వాడేదో ఇచ్చిన ఒక అవార్డు తీసుకొని వస్తాడు. ఇన్ని అవార్డులు తీసుకొచ్చాడు కదా, ఒక్కదానికన్నా విలువ ఉందా? లేదు కదా. మరి ఎందుకో అవార్డులు అంటే చదువు రాని వాళ్లకు చాలా ఊబగా ఉంటుంది. నేనేదో చేశాను, నేనేదో సాధించాను అని అవార్డులు కాదు, ప్రజల మనసులను తెలుసుకోవాలి, ప్రజారంజకంగా పాలించటం నేర్చుకోవాలి. ఏదో ఓ రకంగా ఓటు చోరీ చేసో ఏదో రకంగా గద్దెనెక్కారు, అక్కడికి చేరుకున్న తర్వాతన్నా కొన్ని విషయాలు నేర్చుకొని ఎలా పరిపాలించాలి, ఏం చేయాలి, ఈ దేశం అభివృద్ధిలోకి పోవటానికి మనం ఏం చేయాలి అన్నది ఆలోచించాలి కదా. అసలు ఆ ఆలోచనే లేకపోతే ఎట్లా? ఈ సైన్స్ సంగతి ఇట్లా ఉండనియండి. సాహిత్య అకాడమీ ఈ సంవత్సరం అవార్డులు ప్రకటిద్దామని సమావేశం ఏర్పాటైంది. అప్పుడు ఉన్న పలానా హోమ్ మినిస్టర్ నుండి ఒక మెసెంజర్ వచ్చి అవార్డులు ప్రకటించకూడదు, డిస్పర్స్ అయిపోండి అని చెప్తారు. అదేమిటి? వాళ్లకు ముందు ఇంటిమేషన్ కానీ సర్క్యులర్ కానీ ఇచ్చి ప్రిపేర్ చేసి ఎందుకు దేని గురించి అవార్డు క్యాన్సిల్ చేయమంటున్నారు చెప్పాలి కదా. ఏమీ లేదు. హోమ్ మినిస్టర్ నుంచి అఫీషియల్ వచ్చి చెప్పాడు అంటే మరి వినక తప్పదు కదా. విన్నారు. ఆ రకంగా సాహిత్య అకాడమీ అవార్డులు కూడా రద్దయిపోయాయి. ఎవ్వరికి ఏ అవార్డులు రావద్దు. ప్రపంచంలో ఉన్న పనికిరాని అవార్డులన్నీ మన ప్రధానికి మాత్రమే దక్కాలి. ఆయన అందుకే కృషి చేస్తున్నాడు. తర్వాత ఏమైనా మేలు జరిగితే అది తన మిత్రులైన కార్పొరేట్లకు చేస్తూ ఉండాలి అని ఆయన ఉద్దేశం. దేశం ఎంత దిగజారిపోయింది, రూపాయి విలువ ఎంత పడిపోయింది, ఆర్థిక స్థితి ఎట్లా ఉంది అనేది ఎవ్వరికీ అక్కర్లేదు. జీవన ప్రమాణాలు పెరిగాయా తరిగాయా సమీక్షించుకునే పనే లేదు. సో ఈ విషయాలతో నేను
సైన్సుకు దేశంలో గడ్డు కాలం అని ఒక పుస్తకం రాశాను. అది విశాలాంధ్ర వాళ్ళు వేశారు. దానితో పాటు ఇంకొకటి కూడా మానవ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది అనే పుస్తకం కూడా రాశాను. అది కూడా విశాలాంధ్ర వాళ్ళే ఇటీవల వేశారు. ఇది నా యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేసుకోవటానికి నేను బయట సభలలో మాట్లాడుతున్నాను, పుస్తకాలు రాస్తున్నాను. యువతీ యువకుల్ని చైతన్యవంతులుగా చేయటానికి నా కృషి నేను చేస్తూనే ఉన్నాను. నాకు చేతనైనంత, నేనేదో గొప్పగా కృషి చేస్తున్నానని ఏమి అనుకోవట్లేదు. కానీ నాకు సాధ్యమైనంత, వ్యక్తిగతంగా నాకు సాధ్యమైనంత వరకు చేస్తూ ఉన్నాను. దానివల్ల ఎవరికైనా ఏమైనా ఉపయోగం కలిగితే సంతోషం. ఈ సమాజం బాగుండాలి, అందులో మనిషి బాగుండాలి. మనిషి బాగుండాలంటే సైన్స్ బాగుండాలి. సైన్స్ లేనిది ఈ రోజుల్లో ఏదీ లేదు. మీరు ఆలోచించి చూడండి. నేను చెప్పిన విషయాలు సబబుగా ఉన్నాయా లేదా మీరు కూడా ఆలోచించి చూడండి. మరోసారి మరో విషయం మీద మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి సెలవు.